రామేంపేట మండలం కాట్రియాల పర్వతాపూర్ గ్రామాల్లో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పర్యటించారు. పర్వతాపూర్ గ్రామంలో నూతన బోర్ మోటార్ను ప్రారంభించి 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కాట్రియాల గ్రామంలో ఇందిరామ ఇండ్ల లబ్ధిదారులు యాదయ్య, మల్లేశంలో నూతనంగా నిర్మించిన ఇళ్లను స్థానిక సర్పంచ్ శ్రవంతి రాజేందర్ గుప్తాతో కలిసి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం మొత్తం అప్పుల పాలైందని, డబుల్ బెడ్రూమ్ల పేరుతో ప్రజలను మోసం చేయడం జరిగిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందని, 2.5 సంవత్సరాల్లోనే 10 సంవత్సరాల పాలన అభివృద్ధి కంటే ఎక్కువగా జరిగిందన్నారు. కార్యక్రమంలో పర్వతాపూర్ సర్పంచ్ తౌరియా నాయక్, కాట్రియాల సర్పంచ్ శ్రవంతి రాజేందర్ గుప్తా, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రామేంపేట మున్సిపల్ కౌన్సిలర్ నాగరాజు గుప్తా, ఎంపీడీఓ షాజాలుద్దీన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవాళ అభివృద్ధి, సేవ, సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాము అని చెప్తే చెప్పారు. ఏం కావాలో చెప్పిండు తప్ప మరి మేము ఏం చేసినామో చెప్పలే. ఇప్పటిదాకా మేము ఏం చేసినామో మరి 2.5 ఏళ్లలో మరి నేను చెప్తా. మరి 50 లక్షల రూపాయలు సీసీ రోడ్లు కానివ్వండి, మన అభివృద్ధికి కానివ్వండి మనం ఇవ్వడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి అదే కాకుండా మరి ఎస్సీ ఎస్టీ కింద ఇంకో 10 లక్షలు అదనపుగా మరి మన గ్రామానికి కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి అదే కాకుండా మొన్ననే 10 లక్షల రూపాయలు మన ముదిరాజ్ భవనంకి కూడా ఇప్పటికే శాంక్షన్ కూడా అదే కాకుండా మహిళా భవనం కానివ్వండి, ఎస్హెచ్జి భవనం కానివ్వండి, ఇవన్నీ కూడా మరి బ్రహ్మాండంగా 2.5 సంవత్సరాలలో ఇవాళ అభివృద్ధి, సేవ, సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇదే కాదు తల్లి, ఇవాళ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందు ఉన్నప్పుడు కనీసం ఒక్క ఇల్లన్నా ఎవరికైనా వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. మన గ్రామానికి కనీసం ఒక్క ఇల్లన్నా వాళ్ళు ఇచ్చిండ్రా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఏ గ్రామంకి పోయినా మనకి ఏ ఇల్లులు కనిపిస్తాయి? 10 ఏళ్ల కింద మన ఇంద్రమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తే మళ్ళా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మనమే ఇవాళ ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నాం. ఇది నిజం కాదా అని అడుగుతా ఉన్నా. కరెంటు బిల్ కడుతున్నా మీరు ఎవరన్నా? ఇవాళ బస్సు ఫ్రీ, కరెంటు ఫ్రీ, మరి ప్రతి ఒక్కరు కూడా సన్నబియ్యం వస్తున్నాయి. ఇలా సన్నబియ్యం వస్తున్నాయా? ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా మరి సన్నబియ్యం ఇస్తా ఉన్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం, ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం, ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తా ఉన్నాం, రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరి మీకోసమే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గాని మేము గాని కష్టపడతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ముందున్న ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ఒక్కొక్కరి నెత్తి మీద దాదాపు 2 నుంచి 2.5 లక్షల రూపాయల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్నే అప్పుల పాలు చేసిన ఘనత ఇంతకు ముందున్న ప్రభుత్వానిది, కేసీఆర్ది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. పూర్తిగా కూడా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం జరిగింది. కాబట్టి ఇదే కాదు, ఇవాళ మరి ప్రభుత్వం నుంచి వచ్చే పక్కన పెడితే ఇవాళ మా సొంత డబ్బులతో కూడా ఇవాళ బోరు, మోటార్ ఇచ్చి మన కాట్రియాల గ్రామాన్ని ఇవాళ అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవేదో ఎన్నికల కోసం కాదు. రేపేమైనా ఎన్నికలు ఉన్నాయా? ఎన్నికలు లేవు కదా. మీరు ఇప్పటికే గెలిపించిర్రు కాబట్టి నేను ఎన్నికల ముందు ఏదైతే చెప్పినానో మీ కుటుంబ సభ్యుడిలాగా ఉంటా, మీ ఇంట్లో కొడుకులాగా ఉంటా, మన్మడిలాగా ఉంటా అని చెప్పడం జరిగిందో మరి దానికి అనుగుణంగానే ఇవాళ అన్ని కార్యక్రమాలు కూడా నేను చేపడతా ఉన్నా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీరు గుర్తు చేసుకుంటే ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఏం చేస్తుండే? ఎన్నికలు ఉన్నప్పుడు రావాలా, మళ్ళీ ఎన్నికలతో మన బాధలు వింటుండేనా? వినకపోతుండే. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఏదున్నా మనకు అండగా ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంద్రమ్మ ప్రభుత్వం, ఇంద్రమ్మ రాజ్యం. కాబట్టి ఏదున్నా మీ ఆశీర్వాదం, మీ దీవెన, మీ దయ ఇట్లనే ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఈ కాట్రియాల గ్రామాన్ని అభివృద్ధి, సేవ, సంక్షేమ కార్యక్రమాలలో అన్ని విధాలుగా ముందుంచే విధంగా నేను పనిచేస్తా అని చెప్పి మరి మీ అందరికీ కూడా ఇంకొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్.